అవని చెప్పు, నీ అభిప్రాయం ఏంది? అసలు బయట ఏం జరిగింది అది చెప్పండి ఫస్ట్. ఇంటికొచ్చి రాగానే నా మీద కోపన్నారు, మళ్ళీ బయటి కోపం నీ మీద చూపించినా అన్నారు. అంటే బయట ఎవరితోనైనా గొడవ పడినారా? నా ఫ్రెండ్ రాకేష్ నీకు పెళ్లి సంబంధం తెచ్చినాడని చెప్పాలనా? ఆ వినోద్ గాడు పెద్ద వేస్ట్ ఫెలో. అలాంటి సంబంధం తెచ్చినందుకు రాకేష్ మీద కోపం వచ్చిందని చెప్పాలనా? నువ్వు ముందరనే రెండో పెళ్లి అంటే అస్సలు వద్దంటున్నావు. బయట జరిగిన దాని గురించి చెప్తే ఇంకేమన్నా ఉందే? ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు. నేను నిన్ను ఏమని అడిగినాను? నేను నిన్ను చదివిస్తా, చదువుకుంటావా లేదా అని అడిగినాను. దానికి సమాధానం చెప్పకుండా ఏవేవో అడుగుతావేంది? ఆయన నేను బయట ఎవరితో గొడవ పడలేను. జస్ట్ నా ఫ్రెండ్తో కొద్దిసేపు మాట్లాడొచ్చినాను. వాడికి నాకు చిన్న ఆర్గ్యుమెంట్ అంతే. నిజంగా? నిజంగా అవని. ఇప్పుడు చెప్పు, నీకు పీజీ చేయడం ఇష్టమే కదా? ఇష్టమే, కానీ ఇప్పుడు కాదు, ఒకప్పుడు. ఇప్పుడు నా ధ్యాస మొత్తం మీ మీద, నా జీవితాన్ని ఎట్లా బాగు చేసుకోవాలో దాని మీదనే ఉంది. ఇదంతా నా మైండ్లో ఉంటే నాకు చదువు మీద ఇంట్రెస్ట్ ఎట్లుంటుంది? మీరు అడుగుతున్నారు, కానీ నా మనసులో ఉండేది నేను చెప్పలేను. ఇప్పుడు ఏం చేయాలి? ఎంతసేపు ఆలోచిస్తావు? త్వరగా చెప్పు. ఏవండి, మీరు అన్నట్టు నాకు పెళ్లికి ముందు పీజీ చేయాలని, జాబ్ చేయాలని కోరిక. కానీ నాకు పెళ్ళైనాక ఆ కోరికని చంపుకున్నాను. ఇప్పుడు నాకు చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. మీకు అంతగా నన్ను చదివియాలని ఉంటే ఒక 3 నెలల వరకు ఆగండి. 3 నెలల వరకా? ఎందుకు? ఎందుకంటే 3 నెలల తర్వాత నా జీవితం మీద నాకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ నాకు వచ్చినాక అప్పుడు డెసిషన్ తీసుకుంటా. అంతవరకు నా చదువు గురించి టాపిక్ ఎత్తొద్దు. 3 నెలల తర్వాతే కదా మీరు నా చెయ్యి పట్టుకుంటారో వదిలేస్తారో తెలుస్తుంది. దాన్ని బట్టి నేను కూడా పీజీ చేయాలో లేదో డెసిషన్ తీసుకుంటా. ఇప్పటికే లేట్ అయింది, రండి అన్నం వడ్డిస్తా. ఇదేంది అవని ఇట్లంటుంది? 3 నెలల తర్వాత చెప్తుందంట. అసలు ఈ అవని మనసులో ఏముందో ఏమో నాకేం అర్థమైతలేదు. ఏదోలే, 3 నెలలు టైం చెప్పింది కదా, అంతవరకు వెయిట్ చేద్దాం. ఈ స్వప్నకి ఇప్పుడన్నా జ్వరం తగ్గిందో లానో, ఇంకా నిద్ర లేచలేదు. స్వప్న, ఏ స్వప్న, ఏంది? నాకి బాగా నిద్ర వస్తుంది. ఇప్పుడే నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేనేం డిస్టర్బ్ చేయనులే. ఇంతకీ నీ జ్వరం తగ్గిందే? నాకే జ్వరం లేదు, ఏం లేదు, నేను బానే ఉన్నా. ఇంక పోయి నీ పని చూసుకోపో. అమ్మయ్యా, అయితే జ్వరం తగ్గింది. ఇంకా కొద్దిసేపు ఉండి లెయ్యి, మీ ఊరికి బయలుదేరాలి కదా. వామ్మో, ఇదొకటి ఉంది కదూ, నిద్ర మబ్బుల జ్వరం లేదు ఏం లేదు అన్నాను. నేనిప్పుడు నాటకం ఆడుతున్నా అనే సంగతే మర్చిపోయినాను. నిద్ర మత్తులో ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థమైలేదు. నేను పోయి టిఫిన్ రెడీ చేస్తా. అమ్మా, నాకింకా జ్వరం తగ్గలేదు. అదేందే, ఇందాకే కదా జ్వరం లేదు ఏం లేదన్నావు, మళ్ళీ ఎంబన్ని జ్వరం తగ్గలేదంటున్నావు? నిద్ర మత్తులో ఏం వాగినానో ఏమో గుర్తులేదు, కానీ జ్వరం ఇంకా తగ్గలేదు నాకి. నేను లోపలికి వచ్చేసరికి ఆంబోతులాగా నిద్రపోతుంది. దీని మాట తీరు జ్వరం లేనట్టే అనిపించింది. మళ్ళీ నిద్రమత్తులో జ్వరం లేదు ఏం లేదనింది. అప్పుడే మాట మారుస్తుంది మళ్ళీ. దీన్ని నమ్మాలో నమ్మకూడదో నాకు అసలు ఏం అర్థమైతలేదు. ఏందమ్మా అట్లా చూస్తున్నావు? నువ్వు చెప్పేది నిజమా కాదా అని నాకు డౌట్. నిజం చెప్పు. మీ ఊరికి పోవడం నీకు ఇష్టం లేదు కదా, అందుకే నీకు జ్వరం వచ్చినట్టు నాటకం ఆడుతున్నావు కదా. నా నోటి దూల వల్ల అమ్మ కూడా డౌట్ వచ్చింది. చా, ఇట్లా యాక్టింగ్ చేయడం కూడా ఎంత కష్టమో. అంతేలే, మీ అల్లుడు ఒక్కడే అనుకున్నాను. ఇప్పుడు నువ్వు కూడా స్టార్ట్ చేసినావా? ఆయన గురించి వదిలేయి, ఆయన ఫస్ట్ నుంచి అంతే. నువ్వు నాకు కన్న తల్లి అయ్యిండి నువ్వు కూడా నన్ను అనుమానిస్తే నేనేం చేయాలి? మీకు కావాల్సింది నేను మా ఊరికి పోవడమే కదా. మీ ఇష్ట ప్రకారమే కానియండి. నాకు జ్వరం తగ్గకపోయినా పర్లేదు, నేను మా ఊరికి పోతా. మీ అందరితో మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు నేను ఏమన్నానంత కోపము? ఏదో నువ్వు నిద్రమత్తులో జ్వరం లేదు అన్నావు, అందుకు నాకు డౌట్ వచ్చింది. జ్వరం తగ్గినాకనే మీ ఊరికి పో. అంతవరకు ఇన్నే ఉండి రెస్ట్ తీసుకో. సరేమా, నేను డాక్టర్కి ఫోన్ చేసి రమ్మని చెప్తా. నీ జ్వరం తొందర తగ్గుతుంది. నిన్ననే డాక్టర్ని పిలుస్తా అని చెప్పినాను, నువ్వే వినలేవు. ఇప్పుడు చూడు, ఆ టాబ్లెట్లకి జ్వరం ఇంకా తగ్గలేదు. డాక్టర్ వచ్చేలోపు ముఖం కడుక్కొని చాయ్ తాగు. మళ్ళీ డాక్టర్ అంటుంది. ఇప్పుడు వద్దు అంటే మళ్ళీ నా మీద డౌట్ వస్తుంది. డాక్టర్ వస్తే నాకు జ్వరం లేదని తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఒకసారి వాణి అక్కకి ఫోన్ చేస్తా, ఏమన్నా ఐడియా చెప్తుంది. హలో అక్క. స్వప్న చెప్పు. ఎందుకింత పొద్దున్నే ఫోన్ చేసినావు? ఏమన్నా ఇంపార్టెంటా? అవునక్క. అయితే ఏందో చెప్పు. నువ్వు నాకు జ్వరం వచ్చినట్టు యాక్టింగ్ చెయ్యని చెప్పినావు కదా. అవును చెప్పినాను. మా అమ్మ కూడా నన్ను నమ్మింది. అయితే మంచిదే కదా.
ఏం మంచిది, నమ్మింది కాబట్టే డాక్టర్కి ఫోన్ చేసి పిలుస్తా అంటుంది. నేను మళ్ళీ వద్దంటే నా మీద డౌట్ వస్తుంది. డాక్టర్ వస్తే నాకు జ్వరం లేదని తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతలేదక్క. నువ్వే నాకు ఏమన్నా ఐడియా ఉంటే చెప్పు. దీనికోసమేనా ఫోన్ చేసింది? అవునక్క. అయితే సరేలే, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏందో చెప్పక్క. డాక్టర్కి అంతో ఇంతో కమిషన్ కొట్టి మేనేజ్ చెయ్యి. అది అంత ఈజీ కాదు. ఆయనతో మాట్లాడదామంటే కూడా చుట్టుముట్టు మా వాళ్ళందరూ ఉంటారు. అన్నిటికన్నీ ఇట్లా మాట్లాడితే కాదు. నువ్వే ఎట్లో గట్లా ప్లాన్ చేసుకోవాలి డాక్టర్తో మాట్లాడనీక. అంతే అంటావా? ఇంతకు మించి వేరే దారి లేదు నీకి. సరే అక్క, నేనే ఎట్లో గట్లా మేనేజ్ చేస్తలే. సరే. ప్లాన్ బానే ఉంది. డాక్టర్కి కమిషన్ కొట్టి నాకు వారం రోజులు రెస్ట్ అవసరమని చెప్పియాలి. డాక్టర్ చెప్తే అందరూ నన్ను నమ్ముతారు. కానీ డాక్టర్తో ఒంటరిగా మాట్లాడడం ఎలా? అదే అర్థమైతలేదు. ఫస్ట్ అయితే డాక్టర్ రాని, ఆ తర్వాత చూద్దాం. అల్లుడు గారు. అత్తయ్య, ఏంది మీ కూతురు మళ్ళీ డ్రామా మొదలుపెట్టిందే? డ్రామానా? డ్రామా ఏంది? రాత్రి స్వప్నకి నేను ఫోన్ చేసినాను. అయితే నాకు బాగా జ్వరం వచ్చింది, తగ్గితే వస్తా, తగ్గకపోతే ఊరికి రాను అంటుంది. అవును బాబు, స్వప్నకి నిన్నటి నుంచి జ్వరం వచ్చింది. ఏ పని షాట్ అయితలేదంటుంది. ఆ స్వప్న మాటలు మీరు నమ్మినారు అత్తయ్య? నమ్మడం అంటే మరి చెప్తుంది కదా. ఆ స్వప్నకేమి మస్తు చెప్తుంది. రాత్రి నేను బాగా క్లాస్ ఇద్దాం అనుకున్నాను, అంతలోపే ఫోన్ కట్ చేసింది. తిరిగి చాలాసార్లు ఫోన్ చేసినాను, ఆయన గాని ఫోన్ ఎత్తుతలేదు. నేను ఏమనుకోవాలా స్వప్న గురించి? ఊరికి రావడం ఇష్టం లేక అన్ని డ్రామాలు ఆడుతుంది. ఆ స్వప్నని మీరు మాత్రం అసలు నమ్మొద్దు. మిమ్మల్ని అమాయకులను చేసి ఈజీగా నమ్మిస్తుంది. నేను ముందరనే అనుకున్నాను ఈ స్వప్నని అల్లుడు అస్సలు నమ్మడు అని. నేను అనుకున్నది నిజమైంది. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఊరికి పొమ్మంటే స్వప్నకి కోపము, ఒకవేళ పంపించకపోతే అల్లుడికి కోపము. వీళ్ళిద్దరు మొగుడు పిల్లల మధ్య నేను నలిగిపోతున్నా. అసలు ఏం చెప్పాలో నాకు అర్థమైతలేదు. అత్తయ్య, ఏం ఆలోచిస్తున్నారు? ఇంతకీ స్వప్నని ఈ రోజు ఊరికి పంపిస్తున్నారా లేనా? ఎట్లా పంపించాలి బాబు? అది చెప్తుంది కదా నాకే ఆరోగ్యం బాలేదని. అలాంటప్పుడు ఎట్లా పంపించాలి? అప్పటికి టాబ్లెట్ వేసుకేయింది, అయినా గాని జ్వరం తగ్గలేదు. ఆ స్వప్న మిమ్మల్ని బాగా నమ్మించింది. ఇంక నేను మీకేం చెప్తే ఏమర్థమవుతుంది? అయ్యో, అట్లా అనొద్దు బాబు. నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను. ఇప్పటికే స్వప్న ఈడికొచ్చి 11 రోజులు అవుతుంది. నా కూతురు లేకుండా మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏమో. నాకు కూడా స్వప్నని ఊరికి పంపించాలని ఉంది. నిజం చెప్పాలంటే మీకంటే ఫస్ట్ నాకే డౌట్ వచ్చింది స్వప్న మీద. ఏమన్నా డ్రామా ఆడుతుందేమో అనుకున్నాను. కానీ దాని మాటల్లో బాధను చూస్తే డ్రామాలాగా లేదు. పాపం నిజంగాంటేనే జ్వరం వచ్చినట్టుంది. మీరు ఎన్నైనా చెప్పండి అత్తయ్య, ఆ స్వప్నని నేను అస్సలు నమ్మను. సరే బాబు, ఊకే మన ఇద్దరి మధ్య ఈ వాదన ఎందుకు? ఇంకా కొద్దిసేపట్లో డాక్టర్ వస్తున్నాడు. డాక్టర్ వచ్చినాక తెలిసిపోతుంది ఆ స్వప్నకి నిజంగా జ్వరం వచ్చిందా లేదా డ్రామాలు ఆడుతుందా అని. మీరు డాక్టర్ని పిలిచి మంచి పని చేసినారు. డాక్టర్ ఇంటికి వచ్చినాక మీకు అర్థమవుతుందిలే. మీరు మర్చిపోకుండా నాకు మళ్ళీ ఫోన్ చేయండి. సరే బాబు. అమ్మా, వీళ్ళిద్దరి మధ్య నేను నలిగిపోతున్నా. ఈడ చూస్తే కూతురు, ఆడ చూస్తే అల్లుడు, ఇద్దరు నన్ను ఎంపుకొని తింటున్నారు. ఏమైందే? ఎవరు ఫోన్లా? ఇంకెవరు? అల్లుడు. అల్లుడా? ఎందుకింత పొద్దున్నే ఫోన్ చేసినాడు? ఎందుకా? నా తలకే తిన్నిక్క. అదేందే అట్లా మాట్లాడుతున్నావు? ఇంతకేమైంది? నిన్న స్వప్న నాకు జ్వరం వచ్చిందని చెప్పింది. నేను డాక్టర్ని పిలుస్తా అని చెప్పినా, వినలేదు. టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందని చెప్పింది. కానీ ఇప్పటి వరకు జ్వరం తగ్గలేదు. ఆరోగ్యం మంచిగా అయ్యే వరకు ఇన్నే ఉంటా అంటుంది. నేనేమన్నా గట్టిగా మాట్లాడితే నా మీద బాధపడుతుంది. అది సాలదన్నట్టు మళ్ళీ ఇప్పుడు అల్లుడు ఫోన్ చేసినాడు. మీ కూతురు అన్ని డ్రామాలు ఆడుతుంది, మత్సంగా ఊరికి పంపియండి అని చెప్తున్నాడు. నేను ఎంత చెప్తున్నా వింటలేడు. వాళ్ళిద్దరి మధ్య నేను నలిగిపోతున్నా. ఇదంతా ఎందుకు? డాక్టర్కి ఫోన్ చెయ్యి. స్వప్న చెప్పేది నిజమా వద్దమో తెలిసిపోతుంది. నేను ముందరనే డాక్టర్కి ఫోన్ చేసిన, వస్తా అని చెప్పినాడు. మంచి పని చేసినావు. ఏంది పల్లవిది? పొద్దు పొద్దున్నే ఈ గోలేంది? నాకి కొంచెం కూడా అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడేది నీకన్నా అర్థమవుతుందా? బాగా అర్థమవుతుంది. నువ్వు ఇంతకుముందు కిరణ్ కాదు. నువ్వు చాలా మారిపోయినావు. ఇంతకు ముందులాగా అస్సలు లేవు. నీకే అంత కోపం వచ్చేలాగా నేను ఇప్పుడు ఏం మారిపోయినాను? ఇంతకుముందు రోజుకి 10 సార్లు కానీ నాకు ఫోన్ చేసేవాడివి. ఇప్పుడు రోజుకి ఒక్కసారి కూడా ఫోన్ చేయవు. నువ్వు చేయకపోగా నేను ఫోన్ చేస్తే కూడా ఆన్సర్ చేయవు. ఒకవేళ ఆన్సర్ చేసినా మొత్తం అవని గురించే మాట్లాడతావు. అవనికి జ్వరం వచ్చింది, అవనికి దగ్గొచ్చింది, అవనికి కోపం వచ్చింది, అవనికి బాధ వచ్చింది, ఎప్పుడు ఇవే. నేనేమన్నా తిరిగి అడిగితే నా మీద కోపపడతావు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఫోన్ కట్ చేస్తావు. అసలు నువ్వు ఇంతకుముందు ఇట్లా ఉండేవాడివి కాదు.
ఎప్పుడు నా గురించే మాట్లాడేవాడివి. నేను ఫోన్ చేసిన వెంటనే ఆన్సర్ చేసేవాడివి. నీకు ఎంత కోపం వచ్చినా నా ఫోన్ కట్ చేసేవాడివి కాదు. అసలు ఏంది కిరణ్ ఇదంతా? నాకేం అర్థమైతలేదు. ఇంకో 4 రోజుల్లో నిన్ను నమ్ముకొని నేను ఇండియాకి వస్తున్నా. కానీ నీ ప్రవర్తన చూస్తుంటే నాకు భయమేస్తుంది. ఏంది ఏమన్నావు? నా ప్రవర్తన చూస్తుంటే నీకు భయమేస్తుందే? అంటే ఏంది నీ ఉద్దేశం? నువ్వు ఇండియాకి వచ్చినాక నిన్ను అస్సలు పట్టించుకోనానే? నమ్మిచ్చి మోసం చేస్తానే? చా అలా కాదు. మరెలా? ఇంత చెప్పిన దానివి అది కూడా నువ్వే చెప్పు. అంటే అది నువ్వు నేను అవనీని అవనీని సాగదీయకుండా మంచిగా చెప్పు. నువ్వు అవనీని ఇష్టపడుతున్నావేమో అని నా డౌట్. ఏంది ఈ పల్లవి ఉన్నట్టుండి ఇంత మాట అనింది? అసలు ఆ డౌట్ పల్లవికి ఎందుకు వచ్చింది? శబాష్ పల్లవి, నన్ను బాగా అర్థం చేసుకున్నావు. నేనే పిచ్చోన్ని. అది కాదు కిరణ్, నాది జస్ట్ డౌటే. నా భయం నాకుంటది. ఎంత కాదనుకున్నా అవని మెల్లో నువ్వు తాళి కట్టినావు. మొన్నటి వరకు అవని అంటే ఇష్టం లేదు అన్నావు. మళ్ళీ అవని నాకు మంచి ఫ్రెండ్ అంటున్నావు. రేపు నా భార్య అనవని గ్యారంటీ ఏంది? ఇదే మాట నేను నిన్ను అడుగుతున్నా. మీ బావ కూడా ఎంత కాదనుకున్నా నీ మెల్లో తాళి కట్టినాడు. మీ ఇద్దరికి నాకంటే ముందే పెళ్ళయింది. మీకు పెళ్ళైన ఇన్ని రోజుల్లో నువ్వు మీ బావని ఇష్టపడతలేవని గ్యారంటీ ఏంది? కిరణ్, హో, కోపం వచ్చిందే? మరి నువ్వన్న మాటలకి నాకెంత కోపం రావాలి? నేనేమి నీలాగా ఫోన్ చేసినప్పుడల్లా నా బావ గురించి మాట్లాడను. కానీ నువ్వు ఎప్పుడు అవని గురించే మాట్లాడతావు. నీకి నాకు తేడా లేదా? చూడు పల్లవి, నేను మాట్లాడేది తప్పో ఒప్పో నాకు తెలదు. అవనిని మొదట్లో అసహించుకున్న మాట నిజమే. కానీ ఆ తర్వాత అర్థమైంది అవని గురించి, అవనిలో ఉన్న మంచితనం గురించి. నిజం చెప్పాలంటే పెళ్లికి ముందు మీ బావకు నిజం మొత్తం తెలుసు నీ గురించి. మీ అమ్మ మీ నాన్న మీ బావకు నిజం చెప్పి నీకు పెళ్లి చేసినారు. కానీ అవని విషయంలో అట్లా కాదు. మా అమ్మ మా నాన్న అవనికి నిజం చెప్పకుండా పెళ్లి చేసినారు. వాస్తవానికి దాంట్లో అవని తప్పేం లేదు. అందరి మధ్యలో అవని బలైంది. అంత మంచి మనసున్న అవనికి తెలిసో తెలియకో నా వల్ల అన్యాయం జరిగింది. నాకున్న బాధ అదే. అందుకు నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఏంటది? అవని జీవితాన్ని సరిచేసే బాధ్యత నాది. తను ఒప్పుకుంటే తనకు మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేస్తా. తనకి జీవితంలో ఒక లక్ష్యం ఉంది. తను జీవితంలో అనుకున్నది సాధించనీక నాకు చేతనైన సహాయం నేను చేస్తా. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా పర్లేదు. అవని నాకు ఒక మంచి ఫ్రెండ్. నేను ఇంత చెప్పినాక కూడా నీకు నమ్మకం రాకుంటే నువ్వు ఇండియాకి రావాల్సిన అవసరం లేదు. ఆన్నే ఉండు. సారీ కిరణ్, నాకు నీ మీద నమ్మకం లేక కాదు. ఒక ఆడపిల్లగా నా భయం నాది. నీ ఆలోచన నాకు బాగా నచ్చింది. మన వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదు. ఇద్దరం కలిసి అవనికి సపోర్ట్ చేద్దాం. ఇప్పుడు నా పల్లవిలాగా మాట్లాడినావు. ఇంకో విషయం, నువ్వు ఇండియాకి వస్తున్నావని అవనికి చెప్పలేను. ఇంకా మళ్ళీ అవనికి డౌట్ వస్తుందని ఈ మధ్య నీకు ఎక్కువ ఫోన్ చేస్తలేను. నువ్వు తప్పుగా అర్థం చేసుకోవద్దు. సరే కిరణ్, ఉంటా మరి. బాయ్. అమ్మయ్యా, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. నాతో పాటు పల్లవి కూడా అవనికి సపోర్ట్ చేస్తా అని చెప్పింది. అమ్మయ్యా, ఆ మాట చాలు. ఎవరండి ఇంట్లో? ఇదేంది, మా ఇంటికి డాక్టర్ వచ్చినాడు. ఇంతకీ ఎవరికేమైంది చెప్పండి డాక్టర్? మా ఇంటికి వచ్చినారు. మీ ఇంట్లో వాళ్ళే నాకు ఫోన్ చేసినారు. అవని, డాక్టర్ వచ్చినాడు. నీకు ఒంట్లో బానే ఉంది కదా? లేదా మళ్ళీ ఏమైనా జ్వరం వచ్చిందే? నాకు చెప్పనే లేదు. అయ్యయ్యో, నాకేమై లేదు, నేను బానే ఉన్నా. డాక్టర్కి నేనే ఫోన్ చేసినాను. అత్తయ్య, మీకు ఒంట్లో బానే ఉంది కదా? బానే ఉంది. డాక్టరు నా కోసం కాదు, స్వప్న కోసం. స్వప్న కోసమా? స్వప్నకేమైంది? దానికి నిన్నటి నుంచి జ్వరం. ఇప్పటి వరకు ఇంకా తగ్గుతలేదు. అందుకే డాక్టర్కి ఫోన్ చేసినాను. ఏందత్తయ్య, స్వప్నకి జ్వరం వచ్చిందే? మరి నాకు చెప్పనే లేదు. కనీసం దగ్గరుండి చూసుకునేదాన్ని కదా. పర్లేదవని, జ్వరం మరి ఎక్కువ లేదు, మామూలుగా ఉంది. ఎందుకైనా మంచిదే అని డాక్టర్ని పిలిపించినాను. మంచి పని చేసినావమ్మా. డాక్టర్, వచ్చి మా చెల్లెల్ని చూడండి. తొందరగా చూడండి డాక్టర్. మీరేమి కంగారు పడొద్దు, నేను చూస్తా. అమ్మో, డాక్టర్ వచ్చినట్టున్నాడు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరినీ బయటికి పంపించాలి. అట్లయితేనే డాక్టర్ని మేనేజ్ చేయొచ్చు. మళ్ళీ ఎవరికి డౌట్ రాకూడదు. స్వప్న, డాక్టర్ వచ్చినాడు, లెయ్యి. ఏమ్మా, నీకు జ్వరం ఎప్పటి నుంచి వచ్చింది? దగ్గు, జలుబు, తలనొప్పి ఏమన్నా ఉన్నాయా? డాక్టర్, నాకు వీళ్ళందరి ముందర చెప్పడం ఇష్టం లేదు. వీళ్ళందరినీ ఫస్ట్ బయటికి పంపియండి. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందే? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.
వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు హైప్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అవుతాయి. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.